హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. సో ఈరోజు ఆంధ్రప్రదేశ్ పెన్షన్స్‌కి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. జూన్ నెలకు సంబంధించి అయితే. సో అలానే రీసెంట్‌గా చూసుకున్నట్లయితే వికలాంగుల పెన్షన్ అప్లికేషన్స్ అయితే స్వీకరించడం జరిగింది. సో కొన్ని కారణాల వల్ల అయితే మే నెలలో పంపిణీ చేయాల్సిన పెన్షన్స్ అనేవి జూన్ నెలలో పంపిణీ చేస్తామనైతే ప్రభుత్వం రీసెంట్‌గా అయితే మనకి పత్రికా ప్రకటన ద్వారా అయితే క్లారిటీగా తెలియజేయడం జరిగిందండి. సో, అలానే జూన్ నెలకు పెన్షన్‌కి సంబంధించి కొన్ని మార్పులనేవి చోటు చేసుకున్నాయి. అవి కూడా ఇప్పుడు నేను మీకు క్లారిటీగా అయితే ఈ వీడియోలో వన్ బై వన్ అయితే క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ గనుక విజిట్ చేస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే మన ఛానల్‌ని రెగ్యులర్‌గా ఫాలో చేయండి. సో, ఇక లేట్ చేయకుండా అయితే డైరెక్ట్‌గా అయితే వీడియోలోకి వెళ్ళిపోదామండి. సో, ముందుగా చూసుకున్నట్లయితే పెన్షన్స్ అనేవి జూన్ 1వ తేదీన అనేది మంజూరు చేయడం లేదండి. సో, దానికి గల కారణాలు ఏమిటనేది నేను మీకు ఇప్పుడు చెప్తాను. సో, ముందుగా చూసుకున్నట్లయితే జూన్ 1వ తేదీన అనేది సండే రావడంతో సో, ప్రభుత్వం వర్కర్స్‌కైతే వర్కింగ్ డే కాదండి. సో, సెలవు దినంగా అయితే ప్రకటించడం జరుగుతుంది సండే రోజునైతే. సో, ఆ పెన్షన్స్ అనేవి ఎప్పుడు మంజూరు చేస్తామని అయితే చాలా మందిలో డౌట్స్ ఉన్నాయండి. సో, దానికి సంబంధించి ఇప్పుడైతే ప్రభుత్వం ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. సో, మే 31 అనైతే పెన్షన్స్ అనేవి మంజూరు చేయడం జరుగుతుందని అయితే చెప్పడం జరిగిందండి. సో, యథావిధిగా సచివాలయం సిబ్బందికైతే మే 30వ తారీఖున బ్యాంక్ నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకునే ఆప్షన్ అయితే కల్పించడం జరిగింది. సో, మే 30వ తారీఖున విత్‌డ్రా చేయించుకొని సో, మే 31 ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకైతే పెన్షన్స్ మంజూరు చేయాలని అయితే ప్రభుత్వం చెప్పడం జరిగిందండి. సో, ఎవరు కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. సో, జూన్ 1వ తేదీన సండే కావచ్చు. కాకపోతే ఒకరోజు ముందే పెన్షన్స్ అనేవి మంజూరు చేయడం జరుగుతుంది. సో, ఎప్పుడైనా సరే సెలవు దినం గనక పెన్షన్ పంపిణీ చేసే రోజు సెలవు దినం గనక వచ్చినట్లయితే ఒకరోజు ముందే పెన్షన్స్ అనేవి మంజూరు చేయడం జరుగుతుంది. సో, లాస్ట్ ఒక 2 మంత్స్ బ్యాక్ కూడా ఇదే విధంగా అయితే చేయడం జరిగిందండి. సెలవు దినం వచ్చింది. సో, దానికంటే ఒకరోజు ముందైతే పెన్షన్స్ అనేవి మంజూరు చేయడం జరిగింది ప్రభుత్వం అయితే. అలానే ఇంకా చాలామందిలో ఉన్న డౌట్స్ ఏంటంటే, సో, మే 31న పెన్షన్స్ పంపిణీ చేస్తే మళ్ళీ తిరిగి ఎప్పుడు ప్రారంభిస్తారు? అంటే సండే కదా నెక్స్ట్. ఆ తర్వాత మండే అనేది మళ్ళీ తిరిగి ఈ పెన్షన్స్ అనేవి ఇస్తారా ఎవరనైతే చాలామందిలో డౌట్స్ ఉన్నాయండి. సో, దానికంటూ ఒక అప్డేట్ కూడా రావడం జరిగింది. సో, సోమవారం అంటే జూన్ 2వ తేదీన అయితే పెన్షన్స్ అనేవి మళ్ళీ ఇస్తారండి. సో, ఎవరైనా సరే మే 31న గనక పెన్షన్స్ అనేవి తీసుకోకుండా గనక ఉండినట్లయితే వాళ్ళకి మరొక అవకాశం ఇస్తూ జూన్ 2వ తేదీన అయితే పెన్షన్ తీసుకునేందుకైతే అవకాశం అయితే ఉంటుంది. సచివాలయం సిబ్బంది మీ ఇంటి వద్దకైనా వచ్చి ఇవ్వగలరు. లేదా మీరైనా సచివాలయంకెళ్ళి మీ పెన్షన్ డబ్బులనేవి తీసుకోవడానికైతే ఆప్షన్ అయితే ఉంటుందండి. సో, మీకు క్లారిటీగా అయితే అర్థమైందని అనుకుంటున్నాను పెన్షన్స్ గురించైతే. సో, అలానే నెక్స్ట్ చూసుకున్నట్లయితే వితంతువుల పెన్షన్స్ అండి. సో, రీసెంట్‌గా చూసుకున్నట్లయితే జూన్ 15వ తేదీన 1,00,000 పెన్షన్లు అనేవి పంపిణీ చేస్తామని చెప్పడం జరిగింది ప్రభుత్వం అయితే. సో, ముందుగా ఈ పెన్షన్స్ అనేవి మే నెలలో మంజూరు చేస్తాము అన్నప్పటికీ కొన్ని అనుకోని కారణాల వల్ల అయితే ఈ పెన్షన్స్ అనేవి పోస్ట్‌పోన్ చేయడం జరిగిందండి. దానికి గల కారణాలు ఏమిటనేది నేను ఇప్పుడు మీకు వన్ బై వన్ అయితే క్లారిటీగా అయితే చెప్తానండి. సో, ముందుగా చూసుకున్నట్లయితే డిసెంబర్ 1, 2023 నుంచి అక్టోబర్ 31, 2024 మధ్య కాలంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌దారులు తీసుకుంటూ ఎవరైనా గనక భర్త గనక మరణించిన వంటి వాళ్ళు ఉండినట్లయితే సో, వాళ్ళ పేరు మీద వితంతువుల పెన్షన్ కింద అయితే వాళ్ళ భార్యకి పెన్షన్ ఇవ్వడాన్ని అయితే ఈ స్పోజ్ పెన్షన్లు అనేవి అనడం జరుగుతుందండి. వికలాంగుల పెన్షన్ అనేది. సో, దీనికి సంబంధించి అప్లికేషన్స్ అయితే స్వీకరించడం జరిగింది ఏప్రిల్ మంత్ వరకైతే. సో, దాదాపు 2023 డిసెంబర్ నుంచి 2024 మధ్య కాలంలో చనిపోయిన పెన్షన్‌దారులకు పెన్షన్స్ మంజూరు చేయాలనేది ప్రభుత్వం నిర్ణయించింది. అలానే ఈ పెన్షన్స్‌కి గాను 89,788 మందిని లబ్ధిదారులుగా అయితే అర్హులుగా అయితే గుర్తించడం జరిగిందండి. ప్రభుత్వం అయితే ఈ 89,788 మందికి పెన్షన్ అనేది మంజూరు చేయాలని అయితే నిర్ణయించుకునింది మే మంత్‌లో అయితే. కాకపోతే ఆ లబ్ధిదారులు భర్త యొక్క డీటెయిల్స్ అనేవి సచివాలయంలో ఇవ్వలేకపోయారండి. పెన్షన్ పొందుతూ మరణించిన లబ్ధిదారుడి మరణ ధృవీకరణ పత్రం, అలానే వితంతువుల పెన్షన్‌దారు ఆధార్ కార్డ్ అలానే స్థానిక సచివాలయంలో సమర్పించలేకపోయారు. అంటే కరెక్ట్ డీటెయిల్స్ అనేది ఇవ్వలేకపోయారండి మే మంత్ లోపలైతే. సో, ఈ విషయం అయితే మనకి మంత్రి గారైతే క్లారిటీగా అయితే చెప్పడం జరిగింది రీసెంట్‌గా పత్రికా ప్రకటన ద్వారా అయితే. సో, ఆ పత్రికా ప్రకటన ద్వారా అయితే ఇందులో 60,207 మంది లబ్ధిదారులు అవసరమైన డేటాను స్థానిక సచివాలయంలో అందించారని తెలియజేయడం జరిగిందండి. కాకపోతే మిగిలిన వాళ్ళు వాళ్ళ డీటెయిల్స్ అనేవి కూడా సచివాలయంలో సమర్పించినప్పుడు అందరికీ ఒకేసారి పెన్షన్ మంజూరు చేయాలని అయితే ప్రభుత్వం నిర్ణయించిందండి. సో, అందువల్ల అయితే మే నెల మొదటి వారంలో అర్హుల అందరికీ పెన్షన్ మంజూరు చేసి ఇస్తామని అయితే చెప్పడం జరిగింది. కాకపోతే అప్పటికే ఈ లిస్ట్ అనేది సచివాలయంకి అందలేకపోవడంతో
ఈ పెన్షన్స్ అనేవి వాయిదా వేయడం జరిగిందండి. సో రీసెంట్‌గా చూసుకున్నట్లయితే ప్రభుత్వం అయితే జూన్ నెలలో పెన్షన్స్ అనేవి మంజూరు చేస్తాము అని చెప్పడం జరిగింది. దీనికంటూ ప్రభుత్వం అయితే కొంత బడ్జెట్ కూడా కేటాయించడం జరిగిందండి. దాదాపు 2000 కోట్లు పైగా అయితే సామాజిక పెన్షన్‌లతో కలిపి ఇంకొక 2000 కోట్లు అదనంగా అయితే ఖర్చు చేస్తున్నట్లయితే సమాచారం రావడం జరిగింది ప్రభుత్వం నుంచయితే. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైందనుకుంటున్నాను. సో మొత్తానికి ఈ వితంతువుల పెన్షన్ ఎప్పుడు మంజూరు చేస్తారు అనే విషయానికి గనక వచ్చినట్లయితే మొత్తంగా అయితే 1,00,000కు పైగా కొత్త పెన్షన్లు అనేవి అందిస్తున్నట్లయితే సమాచారం రావడం జరిగిందండి. రాష్ట్రంలో 1,00,000 మందికి పైగా వితంతు ఒంటరి మహిళలకు కొత్త పెన్షన్లు ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. జూన్ 12న 1,00,000 పింఛన్లు మంజూరు చేయనున్నారు. వచ్చే నెల నుంచి జిల్లాల వారీగా కొత్త వితంతువులు ఒంటరి మహిళలను గుర్తించి వారికి పెన్షన్ అందజేయనున్నారు. సో జూన్ 12వ తేదీన అయితే వితంతువుల పెన్షన్స్‌కి ఎవరైతే అప్లికేషన్స్ వేసుకొని ఉంటారో ఏప్రిల్ మంత్‌లోగా అయితే వాళ్ళందరి దరఖాస్తులు పరిశీలించి జూన్ 12వ తేదీన అయితే వాళ్ళకి పెన్షన్స్ అనేవి మంజూరు చేయడం జరుగుతుందండి. 4,000 పెన్షన్స్ అనేవి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అని అనుకుంటున్నాను ఈ వితంతువుల పెన్షన్ గురించి అయితే. అలానే ఇంకొక విషయం ఏంటంటే గమనించాల్సినది, సో మే 31 యథావిధిగా పెన్షన్స్ అనేవి మంజూరు చేయడం జరుగుతుందండి అన్ని కేటగిరీకి సంబంధించి. సో ఆ రోజైనా సరే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొని ఆ రోజే ఈ వితంతువుల పెన్షన్ ఎవరైతే అప్లికేషన్స్ వేసుకొని సచివాలయం దగ్గర స్థానిక డేట్ అనేది ఇచ్చుంటారో వాళ్ళకి కూడా అప్పుడే పెన్షన్స్ అనేవి మంజూరు చేయడం జరుగుతుంది. సో ఒకవేళ ఆ డేట్ కనుక మిస్ అయితే జూన్ 12న అయితే ఈ పెన్షన్స్ అనేవి మంజూరు చేయడం జరుగుతుందని అయితే మనకి క్లారిటీగా అయితే అర్థమవుతుంది. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నానండి ఈ వితంతువుల పెన్షన్ ఎప్పుడు మంజూరు చేస్తారు, అలానే జూన్ మంత్కు సంబంధించి పెన్షన్స్ అనేవి సండే కాబట్టి ఎప్పుడు పంపిణీ చేస్తారనేది కూడా నేను మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు క్లారిటీగా అయితే అర్థమైందని అనుకుంటున్నానండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మరికొందరికి రికమెండ్ అయ్యే అవకాశం ఉందండి. సో ప్లీజ్ లైక్ చేసి వెళ్ళండి. సో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. ఎండ్ వరకు చూసిన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి అండ్ జై హింద్.